దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్లాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. మీకా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. ప్రాకారమును పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. చూడండి, దేవుని బిడ్డలారా, దేవుడు తెలియపరుస్తూ అందిస్తున్న గొప్ప విషయం, గొప్ప మాట ఏంటంటే, దేవుడు నీకు ముందుగా పోవును. ఆయన ఎవరంటే ప్రాకారములను పడగొట్టువాడు. నీ ముందు దుష్టుడు ఎంత పెద్ద ప్రాకారము గోడ కట్టినా నిన్ను దాటనివ్వకుండా అవతల దేవుని ఆశీర్వాదము ఉన్నది కనుక మధ్యలో వాడు ఒక ప్రాకారాన్ని, ఒక గోడను నిర్మించున్నాడు. ఆ గోడ పడగొట్టబడాలంటే అది దేవుని వల్లనే అవుతుంది. అంటాడు ఆయన, ప్రాకారాలను పడగొట్టేవాడాయన. వారికి ముందుగా పోను. అవునండి, నీకు ముందుగా వెళ్ళేది దేవుడు. వెళ్ళి ఆ ముందున్న ప్రాకారాలన్నింటినీ పడగొట్టిన తర్వాత ఏమవుతుంది? వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదు. గుమ్మాన్ని కూడా పడగొడతారు. ద్వారం ఏదైతుందో ఆ ద్వారాన్ని పడగొట్టి దాని ద్వారానే వెళ్ళిపోతారు. ఎందుకంటే ముందు పోయింది ఎవరు? దేవుడు. ఒక మార్గం చూపించాడు. భయం లేదు. ఒక వ్యక్తి ముందు వెళ్ళిపోయాడు అనుకోండి, ఓకే ఆయన వెళ్ళిపోయాడు కదా, మనం వెళ్ళొచ్చు, మనకి ఏ ఇబ్బంది లేదు. గొర్రెలను గమనించండి. ఒక గొర్రెలు దాటింది అనుకోండి, మిగతా గొర్రెలు టక దాటిపోతూనే ఉంటాయి. అక్కడ ఒక్కడి దాటం ముఖ్యం. చూడండి, ఇంకా ఆ ఒక గొర్రె దాటడానికి భయపడుతున్నప్పుడు కాపరైన వాడు ముందు నడుస్తాడు. అదే ఈరోజు దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, దేవుడు నీకు రాజుగా, నాయకుడిగా ముందు నడుచును. రాజు, నాయకుడు అనేవాడు అందరూ వెళ్ళాక చివరలో రావడం కాదండి, ప్రజలని నడిపించే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు ఆ నడిపించే వ్యక్తి, రాజు, నాయకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఇది ఎంతో ముమ్మాటికి సత్యం, స్పష్టమై ఉన్నది. ప్రియ దేవుని కుమారుడు, కుమార్తె, నీకున్న సమస్యల్లో నువ్వు ఆ సమస్యను దాటలిపోతే అది నీకు పెద్ద ప్రాకారంగా కట్టబడి ఉంది కావచ్చు. నీకు నుండి అనారోగ్యం ఒక ప్రాకారంగా ఉంది. నీకు నుండి బాధలు, అవమానాలు, నిందలు, ఆర్థికపరమైన ఒత్తిళ్ళు, కుటుంబంలో సమస్యలు ఒక పెద్ద ప్రాకారంగా ఉంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు రాజుగా ఉండి, నాయకుడిగా ఉండి, నేను నీకున్నటువంటి సమస్యలన్నింటినీ దాటింపజేస్తున్నాను. నేను దాటుతాను, నువ్వు కూడా దాని గురించి దాటుతావు. ఎందుకంటే నేను నీకు రాజుగా ఉన్నాను, నీకు నాయకుడు, ముందు నడుస్తాను. గమనించిన బైబిల్లో ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటారు. తదుపరి ఎరికో గోడలు దాటడానికి పెద్ద ప్రాకారాలు ఉంటాయి. అప్పుడు ఆ ప్రాకారాలన్నింటినీ పడగొట్టి ఎవరు పడగొడతారు? దేవుడే. వాళ్ళు కత్తులు పెట్టారా, గడపార్లు పెట్టారా? పడగొట్టడానికి పట్టలేదు. కేవలం వాటి చుట్టూ, ఆ ఎరికో గోడల చుట్టూ 7 రోజులు స్తుతించుకుంటూ తిరిగారు. అదే వారి ఆయుధం, అదే వారి గుణపం. స్తుతించడమే పెద్ద ఆయుధం అండి. దేవుడు దాన్ని దాటింపజేశాడు, పడగొట్టాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఆ ఎరికో ప్రజలందరూ కూడా పారిపోతారు. దేవుడు వారిని, ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకొని అవకాశం కలిగించేస్తాడు. అక్కడ మరి నడిచింది ఎవరు? వారి ముందు నడిచింది ఎవరు? రాజు ఎవరు? నాయకుడు ఎవరు అంటే దేవుడే. ఎందుకంటే అంతకాలం వరకు మోషే ఉన్నాడు. ఆ తదుపరి ఇజ్రాయెల్ని నడిపించడానికి యెహోషువకు బాధ్యత చెప్తాడు. కొత్తగా అప్పుడే యెహోషువ నాయకుడిగా ఉంటాడు. అంటాడు దేవుడు, నేను మోషేకు తోడైనట్టు నేను నీకు కూడా తోడై ఉంటాను అంటాడు. సో ఈరోజు దేవుని బిడ్డ, మోషేకు తోడినట్టుగా, యెహోషువకు తోడు నడిపించినట్టుగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. నేను నీకు కూడా తోడే నడిపిస్తాను. నీ ముందున్న ప్రాకారం ఏదైతుందో, పెద్ద సమస్య అవుతుందో, దాన్ని నేను రాజుగా, నాయకుడిగా ఉండి బాధ్యత నేను తీసుకొని నేను నీ సమస్యల నుంచి దాటింపజేస్తాను. సమస్యలను పడగొట్టి నేను వాటిని దాటింపజేస్తాను. కనుక ఈ గొప్ప వాగ్దాన్ని నమ్మండి. దేవుడే ఈ బాధ్యత తీసుకుంటున్నాడు. రాజుగా, నాయకుడిగా ఉండి కనుక ధైర్యంగా ఉందాం,
సంతోషంగా ఉంచాను. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితం నెరవేర్చబడినట్లుగా కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధ ప్రేమగల తండ్రి వందనాలు. స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ప్రాకారాన్ని పడగొట్టువాడా, మాకు ముందుగా రాజుగా నాయకులుగా నడిచే దేవుడు ప్రభా తండ్రి. గొర్రెలకు కాపరి ఏ విధంగా ముందు నడిచినప్పుడు గొర్రెలన్నీ ఏ విధంగా దాటి వెళ్తాయో అదేవిధంగా మమ్మల్ని దాటింపజేసే దేవుడు. మాకున్న సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిట్లలో మమ్మల్ని మాకున్న సమస్యలను పడగొట్టి మమ్మల్ని దాటింపచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.